మాయా మాయా గుడ్ మార్నింగ్ రా. ఏంటి మాయా ఇది లేలే ఒక రోజు కని వచ్చావు మళ్ళీ సెమినార్ అని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోతున్నావు. ఉన్న ఒక్క రోజైనా నాతో స్పెండ్ చేయకుండా రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళిపోయావు? రాత్రి దగ్గరలో ఒక గుడి ఉంటే వెళ్ళాను రా. రాత్రంతా భజనలు కీర్తనలు ఆ భక్తిలో మునిగిపోయి రాలేకపోయాను. సరే సర్లే, టైం అయిపోయింది, అవతల కింద వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ముందు రెడీ అవ్వు. చెప్పానా మందేస్తే మా మామయ్యకి ఏం గుర్తుండదని. ఎస్కేప్ అయిపోయాం. మార్నింగ్ సార్. మామయ్య అమ్మని అడిగాను చెప్పు, పోతురేకులు బాగున్నాయని చెప్పు. ఓకేరా, ఆరోగ్యం బాగా చూసుకో. నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు ఇంత ఎత్తెదిగిపోతావని అనుకోలేదు. ఈసారి వచ్చినప్పుడు చూడు మామయ్య, నేనే సొంతంగా బార్ పెడతావా, వైన్ షాప్ పెడతావా? మామయ్య నేనైతే 4 పెగ్గలు తాగి మర్చిపోగలను రా. మీ అమ్మకు తెలిస్తే విషం తాగి చచ్చిపోతుంది. మామయ్య నేను చెప్పు. వద్దురా, ఇంకేం చెప్పొద్దు. నిన్ను భుజాల మీద ఎత్తు పెంచి నేనే తట్టుకోలేకపోతుంటే నీ మీద ప్రాణాలు పెట్టుకున్న మీ అమ్మ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. అది కానీ నువ్వు అబద్ధం ఆడి మా అక్కయ్యకి ఆయుష్ పెంచావురా. అవునల్లుడు, నిజంగానే ఆయుష్ పెంచావు. మామయ్య వస్తానే. లావణ్య గారికి ఇన్నాళ్ళు నాకు బాధ కలిగినా సంతోషం వచ్చినా మా అమ్మతోనే పంచుకునేవాడిని. కానీ ఇప్పుడు మీకు చెప్పే నిజం మాత్రం అమ్మతో పంచుకోలేదు. అందరూ అనుకున్నట్లు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, అమెరికాలో బార్లో పనిచేస్తున్నాను. మా అమ్మకి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని ఆశ. మా నాన్న ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారు. కంప్యూటర్ కోర్స్ చేయడానికి 3 ఏళ్ల క్రితం అమెరికాకు వచ్చాను. అమెరికా అనగానే లగెత్తుకొచ్చేస్తారు అందరూ. ఎక్కడున్నాడు ఈ చెంతకాయ రవి? వైజాగ్ ప్రసాద్ చెప్పిన రవి నేనే. వెల్కమ్ టు న్యూయార్క్. కానీ చింతకాయ రవి కాదు, చింతకాయల రవి. పేరు అంత పర్టికులరా? నేను కాదు, మా అమ్మ. ఓ పద లగేజ్ తీసుకున్నాం. మీరు ఎంతకాలం అయిందండి ఇక్కడికి వచ్చి? ఈ అండీలు చెడ్డీలు ఎందుకు బాసు? 10 రోజులు పోతే ఎలాగో అరే ఒరే అనుకుంటాం. అదేదో ఇప్పుడే మొదలు పెడితే పోలే? కన్ఫర్మా? టైం సేవ్ అవుద్ది కదా. సర్లేరా, నీకు అంత గొలగా ఉంటే నేను ఎందుకు కాదంటాను. నాకు ఎంతసేపు ఏరా ఒరే దొంగన కొడకాయలు పిలవడం చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ముందుకు వెళ్ళిపోయావు. మరి టైం సేవ్ అవుతుంది కదరా. టాక్సీ. హలో. రూమ్ లో మనతో పాటు ఇంకా 4 ఉంటారు. అందులో 3 బార్లో పనిచేస్తారు, ఒకడేమో కొరియర్ కంపెనీలో పనిచేస్తాడు. నేనేమో ఎంఫార్మసీ ఫైనల్ చేస్తున్నాను. ఇవి డీటెయిల్స్. బార్లోనా? ఇలాంటి వాళ్ళతో కలిసి ఉంటానంటే మా శేషు ఫీల్ అయిపోద్ది. పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటారా? దా లగేజ్ పెడదాం. నేను పెడతాను. నేను పెట్టేస్తాను. నేను పెడతానుగా. సరే పెట్టేరా. ఏమైందండి? హలో బాస్. హలో హలో, go get ambulance man, please. డాక్టర్ గారు వస్తున్నారు. నమస్కారం. I'm afraid he needs surgery within 24 hours. ఏమంటున్నారు? మీ ఫ్రెండ్కి బ్రెయిన్ సంబంధించిన వ్యాధి. హీ హ్యాస్ సెరెబ్రల్ పాలసీ. సో హీ నీడ్స్ సర్జరీ రైట్ అవే. ఆయనకి వెంటనే సర్జరీ చేయాలి. సో ఆ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ అది ఉంటే ఆమెకి ఇచ్చేసేయండి, చూసుకుంటారు. వాడికి ఇన్సూరెన్స్ లాంటివి ఏమీ లేవండి. ఇన్సూరెన్స్ లేదా? ఐ డోంట్ థింక్ యువర్ అండర్స్టాండింగ్. ఇన్సూరెన్స్ లేకపోతే ఎలాగండి? ఇట్స్ గోయింగ్ టు కాస్ట్ యూ $20,000. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నది? నువ్వు కూడా ఐ డోంట్ థింక్ యువర్ అండర్స్టాండింగ్. మీకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది వినండి సార్. హీ నీడ్స్ సర్జరీ రైట్ అవే, యు నో. ఒక్క నిమిషం అయిపోయింది. డాక్టర్, ఈ డబ్బు తీసుకొని అతనికి ఆపరేషన్ చేయండి. ఐ మీన్ ష్యూర్. Why not? I'll make arrangements. Okay. అదేంటి సార్, మీ చదువు కోసం తెచ్చుకున్న డబ్బులు మావాడికి కట్టారు. చదవకపోయినా నేను బ్రతకగలను, కానీ డబ్బు లేకపోతే తను బ్రతకడం. దేవుడు నన్ను అందుకే ఇక్కడ పంపించాడేమో. మీరు మా వాడి పాలిట దేవుడు సార్. ఆపరేషన్ అయ్యాక శ్రీకాంత్ ఇండియాకి వెళ్ళిపోయాడు.
నేను ఇండియాకి వెళ్ళలేని పరిస్థితి. వేరే దారి లేక నేను వీళ్ళతో పాటు బార్లో జాయిన్ అయ్యాను. అమ్మ ఎదుట ఓ భరించలేని నిజంగా ఉండటం కన్నా దూరంగా ఓ అందమైన అబద్ధంగా ఉండిపోదాం అనుకున్నాను. ఇది తెలిసాక కూడా మీరు నన్ను ఇష్టపడితే పెళ్ళికి ఓకే చెప్పండి. వద్దనుకుంటే నేను నచ్చలేదని చెప్పండి. దయచేసి ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పకండి. పరువు పోతుందని కాదు, మా అమ్మ ప్రాణం పోతుందని అడుగుతున్నాను. ప్లీజ్. రే, రాత్రి అజయగడ్ లెటర్ కొరియర్ చేశాడా? చింపి చెత్తపుట్లో పడేశాం. ఏంట్రా మీరు చేసిన పని? చెత్తబొట్లు పడేయటం ఏంటి? 100 అబద్ధాలు ఆడేనా ఒక పెళ్లి చేయమన్నారు. ఒక్క నిజం చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయాలా? రేయ్, ఒక్క నిజం చెప్పడంలో ఉన్న తృప్తి 100 అబద్ధాలు అన్నా రాదురా. మంచి ఫ్లోలో రాశాను. హలో, నిజం చెప్పడానికి కావాల్సింది ఫ్లో కాదమ్మా, ఫీల్ కావాలి. అది లేకే కదరా రాశాను. ఎందుకు లేదు? ఫుల్ బాటిల్ ఫీల్ ఉంది. అదే ఒక్క లార్జ్ ఫీలింగ్ వేసావనుకో, ఫీలింగ్స్ అన్ని తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాయి. అలవాటు లేదు కదరా. మాకు మాత్రం ఉందేంటి? మాకుందేంటి? రేయ్, ఒకటి ఇదిగో అమ్మ. లార్జ్ ఇదిగో నా మాట అది విను. కాదురా. ఇదిగో లేపు, feel, నా feel మీద ఒట్టే, కావాలి. ఏసే చెప్తా. ఎత్తు. కాదమ్మా, లేపమ్మా. అంతే, 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 తెంచొద్దు, అంతే, తెంచొద్దు, అంతే. 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 మంటకుందేంట్రా? నిజం నిప్పు లాంటిది, మండుతుంది మరి. అవును, మంట కొట్టదు అంతే. దా, ఇటు, 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 దా, అక్కడ వచ్చి కూర్చో. జాగ్రత్త, దా, కూర్చో. అంతే. అది. అంతే. ఆ. ఇప్పుడు ఫీలింగ్స్ వస్తాయి చూడు. ఫోన్ తీసుకో, తీసుకో, ఏయ్. కొట్టు, నెంబర్ కొట్టు, చేసేనా? కొట్టేసి. ఆ. నేను చెప్పానా 6 కొడతాను. హలో, చూసావా? అక్క, బావా. సరే, మీరందరూ వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళరా. హలో, హలో, నేను రవిని మాట్లాడుతున్నాను. ఏంటి, నేను గుర్తుకొచ్చానా? లేదు, నిజం గుర్తుకొచ్చింది. కరెక్ట్. మన మధ్య ఏ సీక్రెట్స్ ఉండకూడదు. చెప్పండి, ఏంటా నిజం? అది వద్దురా. ఏమైందా? ధైర్యం సరిపోలేదా? సరిపోతుంది. ఫుల్ బాటిల్ ఇచ్చే, ఇచ్చే, ఫుల్ ఇచ్చే చెప్తా. లేపు, 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 చెప్తున్నాను కదా, లేపు. లేపు రాజా, లేపు. లేపు. అదే, టగ, టగ, అంతే. కొడకే. అది feel బాగుందా? వస్తుందా? వస్తుందా ఫీలింగ్? బాగుందిరా, వచ్చేసింది. బాగుందా? వచ్చేసింది ఇంకా feel, కొట్టు, ఆ. ఫోన్ కొట్టు. లైన్ కట్ అయింది అనుకుంటా. ఇప్పుడే కరెక్ట్గా కనెక్ట్ అయింది. అదేంటండి, మీరు అదోలా మాట్లాడుతున్నారు? నువ్వు అదోలా విను. నేను ఈ నిజం దాచుకొని 3 ఏళ్ళయింది. ఆ, ఆ, హలో అసలు నేను చెప్పేది మీరు హలో హలో, నేను రవి ఫ్రెండ్ మాట్లాడుతున్నానండి. ఆయనేరండి. సడన్ గా సిస్టమ్ డౌన్ అయిందండి. CEO గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యో, ఏదో నిజం చెప్తా అన్నారండి. అదేమి లేదండి. రవి ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారండి మీరు? 35 ఉంటుంది అనుకుంటా కదండి. చూసారండి, మీరు కూడా అలా బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది. వాడు ఏజ్ జస్ట్ 29 అండి. మొన్ననే 28 కొవ్వొత్తులు ఉఫ్ ఉఫ్ అని ఊదారండి. 29? వాళ్ళ అమ్మ వీడికి బాగా తెలివి పెరగారని నాటుకోళ్ళు, అడవి మాంసాలు పెట్టి లేతగా ఉండాల్సిన వాటిని మొదలు టెంకన్ తయారు చేసిందండి. ఈ లోకంలో వాడి వయసు 29 అని మీకు, నాకు, ఆ భగవంతుడికి మాత్రమే తెలుసండి. ఏమండి, మ్యారేజ్ జరిగే లోపల ఐశ్వర్య లాగా సన్నగా పుల్లలా తయారవుతారన్నాడండి. ఈ విషయం చెప్పాలని మీకు ఫోన్ చేశాడండి. అయ్యో, ఇది చెప్పడానికి ఇంత మొహమాట పడ్డారా? అవునండి. ఏం పర్లేదు, నేను అర్థం చేసుకున్నానని చెప్పండి. మీరు చెప్పారని మా వాడికి చెప్తానండి. ఓకే సిస్టర్. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. అరే, వీడు చాలా మంచోడు. వీడి మంచితనం ఇవ్వాలి కాకపోయినా రేపైనా అమ్మాయికి తెలుస్తుంది. మనం చేసింది మంచో చెడు ఆ భగవంతుడికి తెలియాలి. నేను చెప్పేదే నిజం. రై, వాడిని చూడండిరా, నిద్రలో కూడా నిజం నిజం కలరిస్తున్నాడు. ఇప్పటికైనా జరిగింది చెప్పండి రా. మేము చూసుకుంటాం కానీ నువ్వు పోవాయి. రే, ఆడికి కానీ ఇంకెవరికి కానీ ఈ విషయం చెప్పినావు అనుకో, మా అందరి మీద ఒట్టే. మీరు బాగుపడరు, వాడిని బాగుపడరు. పోవా. చెప్పేదే నిజం. గుడ్ మార్నింగ్. రాత్రి ఏమైందిరా? అబ్బా, నిజం చెప్పేశా. చెప్పేసావా? నీకు ధైర్యం ఎక్కువైపోయి నిజం చెప్పేశావు. లావణ్యం ఉంది. పెళ్లికి ముందు నిజం చెప్పినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి. లేవండి. రే, నాకేదో డౌట్ వేస్తుందిరా, ఒకసారి ఫోన్ చేస్తాను. వద్దులేరు, ఇప్పుడు ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి. అమ్మాయి ఫోన్ చేస్తున్నాడు రా. హలో, హలో,
చెప్పండి. రాత్రి నేను చెప్పిన దాని గురించి అసలు ఆ విషయం గురించి మీరేం టెన్షన్ పెట్టుకోకండి. నిన్నటితో మీరేంటో పూర్తిగా అర్థమైపోయింది. అయినా జరిగిన దాంట్లో అత్తయ్య గారి తప్పు కూడా ఉందిలేండి. అమ్మ కోరిక కాదనిలేక నాకు అర్థమైందండి. రే నన్ను అర్థం చేసుకుందిరా. అంటే మీకు ఈ పెళ్ళి ఓకే కదండి? డబుల్ ఓకే మిస్టర్ చింతకాయల రవి, కేర్ ఆఫ్ సైబర్ వేవ్. ఆ? బార్ పేరు కూడా చెప్పేసిందిరా. ఓహో రాంగ్ నెంబర్ చేసాడేమరా. ఆ, కానీ ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దండి. భలేవారే, మొగుడు పెళ్ళాలన్నాక 190 ఉంటాయి. అందరికి చెప్పుకుంటారా ఏంటి? సరే గాని ముందు మీరు ఎప్పుడొస్తున్నారో చెప్పండి. మీరు ఓకే అనేసారు కదండి, రేపే టికెట్ బుక్ చేస్తాను. ఉంటానండి. బాయ్. బాయ్. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్. చింతకాయలు రవి వెడ్స్ మామిడికాయలు లావణ్య. పెళ్లి పార్టీ అదిరిపోవాలా? అమెరికాలో పడి డబ్బులో పడి పప్పుల పండగ. రేపే బయలుదేరొస్తున్నాడా? అంత తొందరపడితే ఎలాగే? అసలు ఏయ్, కారు కింద పడి సస్తావేంటి? ఎప్పుడు నాకే తగులుతూ ఉంటావు. సైబర్ వేవా అయినా నీకు డాన్స్ బార్ గురించి ఎందుకు? అలాంటి వెధవ నేను ఎక్కడా చూడలేదు. నీకు అలాంటి వెధవ దొరుకుతాడేమో అని నా భయం. అర్జెంట్గా వాడి ఫోటో పంపించు. ఏయ్, వాడు గేడు అనకే పాపం. పడిపోయావు లవ్, పడిపోయావు. ఇక నీ లైఫ్ బస్ స్టాండే. సర్లే గాని మీ చింతకాయల రవి గారి ఫోటో పంపిస్తావా ప్లీజ్? లవ్, ఐఎమ్ గోయింగ్ టు సీ యువర్ లవ్. చింతకాయలు రవియా? ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపాలి. అత్తయ్య అర్జెంట్ గా బటర్ మిల్క్ తెప్పించవా, మళ్ళీ అలసర్లో దింపేసిలా ఉందా? పంపిస్తాను నాన్న. ఇంట్లో ముష్టోళ్ళు ఎక్కువైపోయారు. ఈ మధ్యన దీని గురించి ఇది ఎక్కువ చెప్పేసుకుంటుంది. బావగారు బ్యాలెన్స్ 3000 ఇస్తే 10 రూపాయలు మిగిలినేంట్రా? మన కార్యకర్తలు బీర్లు బిర్యానీలు కిల్లీలు కొట్టుకాలు అన్ని కానించుకోక మిగిలిన బ్యాలెన్స్ ఇది. మన ఒళ్ళకి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నారా? పాలిటిక్స్ అంటే అంతే మరి. అడ్జస్ట్ అయిపోతుండాలి. ఎందుకు పార్టీ ఎందుకు ఇచ్చారో? మన ఎగస్ పార్టీ గడికి పొగట్టేహన్రా. పాపి రవిగడ్ ఫోటో సునీతకి పంపించమని చెప్పింది. పాప జీవితానికి సునీత హైకమాండ్ కదా. ఈ రవిగడ్ ఫోటో చూస్తే ఎక్కడ ఓకే చేసేస్తుందని మన నియోజకవర్గంలోనే అతి నీచమైన ఫోటో చూసి పంపించాను. చూడగానే తుప్పుకుని ఉమ్మేసే అనిపిస్తుందిరా. కొంపతీసి నీ ఫోటో పంపించారా? నీ ఫోటో పంపించాను రా. ఇప్పుడు మబ్బులు ఇడిపోతాయి చూడు. సునీ, ఆయన ఫోటో చూసావా? లవ్, నీకేమైనా మతిపోయిందా? వాట్స్ రాంగ్ విత్ యూ? ఏమైందే? ఏమైందా? నువ్వు పెళ్లి చేసుకోబోయేది వీణ్ణేనా? ఏ బాలేడా? పగలు చూస్తే పగలే కల్లోకొచ్చేలా ఉన్నాడు. సునీ, ఆయన క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పు, సంబంధం క్యాన్సిల్ చేసుకుంటాను. అందం గురించి మాత్రం ఏం చెప్పొద్దు. ఆయనంత అందగానే నేను ఇప్పటి వరకు చూడనే లేదు. హాయ్ బాబా, అదేంట్రా ఆ రవిగారు సిగ్నల్ కట్ అయిపోద్ది అనుకుంటే అలా కనెక్ట్ అయిపోతున్నాడు. ఆ నోకే వాడుతున్నట్టున్నాడు. అయితే నేను ఐడియా వాడతాను రా, లైఫ్ చేంజ్ అయిపోద్ది. బాబుగారు, నువ్వేంటే హచ్చికొక్కలా నన్నే ఫాలో అవుతున్నావు? అక్కడ సునీత ఏం చెప్పేస్తుంది ఏంటో. వీడు అందంగా ఉన్నాడా? నీ లైఫ్ కో శనిగాళ్ళ వచ్చాడు. శనిగాళ్ళ కాదే, ఓ మెరుపులా వచ్చాడు. మెరుపా? ఒక చినుకులా వచ్చాడు, ఒక జాబిలిలా వచ్చాడు, ఒక వెన్నెల్లా వచ్చాడు. నాకు మాత్రం నిన్ను తన్నాలనిపిస్తోంది. బాయ్.